ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మగపిల్లలైనా ఆడపిల్లలైనా పెళ్ళిళ్ళంటే భయపడి చచ్చిపోతున్నారమ్మా. ఈవెన్ పేరెంట్స్ కూడా సర్లే చేసుకొని మేమే ఉద్ధరించాంలే కనుక చేసుకోకపోయినా పర్వాలేదు, ఉంటే ఉంటారులే ఇలాగే అని కొంతమంది పేరెంట్స్ అనడం కూడా నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివి మనమే మాట్లాడితే పెద్దలుగా పిల్లలు ఇంకెట్లా అమ్మ డెవలప్ అయ్యేది? ఈ పెద్దలు అన్నారే మేము చేసుకునే ఉద్ధరించాము, నువ్వు చేసుకోకపోతే పర్వాలేదని, వాళ్ళ కారణంగానే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటం. కానీ వాళ్ళ సాడ్ స్టోరీస్ వింటేనే పోన్లే పాపం అట్లా అనిపిస్తుందమ్మా. సాడ్ స్టోరీస్ అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తప్పనిసరిగా ఆ సాడ్నెస్ రావడానికి కారణం అయి ఉంటారు. రెండో వాళ్ళు వాళ్ళని కరెక్ట్ చేసేటంతటి ధైర్యం లేని వాళ్ళు అయి ఉంటారు. అంతే కదా? అంత మాత్రాన అందరూ అలా ఉంటారని అనుకోవచ్చా? అనుకోవడానికి లేదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళకి రాబోయేటటువంటి ఆనందాన్ని మీరు చెడగొడుతున్నారు? మీరు ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కన్నారు, ఇప్పుడు ఏదో కష్టపడ్డారు, మొదట్లో ఆనందించారా లేదా? మరి సంసార సుఖం పొందారా లేదా? మీ పిల్లలకి ఆ సంసార సుఖం లేకుండా చేస్తే మీకు పాపం చుట్టుకుంటుందా లేదా? ప్రతి 10 మంది పిల్లల్లో ఒక 8 మందిని చూపించండి ఎవరు సంతోషంగా ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకున్నాను, మా బతుకు మనం బతకనివ్వండి కదా అనేస్తున్నారమ్మా. ఎందుకు బాగుండలేదమ్మా? మనకు అన్ని రోజులు ఉదాహరణకి చెప్తాను, మనం రోజు భోజనం చేస్తూనే ఉంటాం కదా, పెద్ద పట్టించుకోం, బాగానే ఉంటుంది, అమ్మ వండుతోంది పెడుతుంది. ఒక్కరోజు కుదరలేదనుకో, ఆ రోజు నానా హంగామా చేస్తాం. అలాగే వారం రోజుల్లో 2 సార్లు 3 సార్లు బాగుండలేదనుకో, ఈవిడికి వంటే రాదు, జీవితాంతం మమ్మల్ని చెడ్డ తిండితో నాశనం చేస్తోంది అంటారు. మీరు తిన్నవన్నీ ఎన్ని అయినాయి? మరి రోజుకు 3 సార్లు ఎన్ని రోజులు తిన్నారు? అన్నీ బాగున్నాయి, ఒక రోజు తేడా వస్తే జీవితాంతం లేనట్టేనా? అట్లాగే ఈ సాడ్ స్టోరీస్ చెప్పే వాళ్ళంతా ఎన్ని వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు ఎన్ని చెప్తారో లెక్కేయండి. వాళ్ళు పొందిన సుఖాలతో చూస్తే కష్టాలు చాలా తక్కువ. కష్టాలు గుర్తుపెట్టుకుంటాం, సుఖాలు మర్చిపోతాం. అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతారో తెలియదు. మనం అడ్జస్ట్ అయితే పోలా? అన్ని ఏ ఉద్యోగం దగ్గర మన ఆ బాస్ ఎలా చెప్పినా వింటున్నామే, ఇంకో చోట ఎట్లా అయినా భరిస్తున్నాం, అనేక సందర్భాల్లో సొసైటీలో చాలా భరిస్తున్నామే, జీవిత భాగస్వామి దగ్గర భరించడానికి ఏంటిట తేడా? అంటే బాధ్యత కదమ్మా, ఎత్తుకోవడానికి రెడీగా లేరన్నమాట. ఎందుకు వచ్చింది ఫ్రీగా ఇలాగ అమ్మ వండి పెడుతుంది. మగ పిల్లలైతే ఆడపిల్లలైనా వెళ్తున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, ఇష్టం వచ్చింది కొనుక్కుంటున్నాం, తింటున్నాం, ఇట్స్ హ్యాపీ కదా. మళ్ళీ ఎందుకు ఇంకా పెళ్ళి, అత్తగారిళ్ళు, పిల్లలు, ఇదంతా ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు. రేపు అమ్మ వయస్సులో పెద్దది కదా, అమ్మా నాన్న లేకపోతే సహజం కదా, తప్పేం లేదు. వేరే చెడుగా చెప్తున్నాను పొరపాటు అని అనుకోకండి. ఎప్పటికైనా కూడా 90 ఏళ్లకో 100 ఏళ్లకో అమ్మా నాన్న వెళ్ళిపోతే 70 ఏళ్ళు వచ్చి మనం ఇంకా బతికుంటాం కదా, ఉంటాం. అప్పటి సంగతి ఏమిటి? అప్పుడు ఎవరు వండి పెడతారు? అంటే సడన్ గా భర్త భార్య మధ్యలో పుట్టుకుమంటే అప్పుడేంటి మా పరిస్థితి? అప్పటికి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చూడకపోతే ఇంకా అన్నీ లెక్క చూసుకుంటూ ఉంటే ఎట్లా? చూడకపోతే కనీసం మన మానాన మనం బతుకుతుంటే సమాజం యొక్క సానుభూతి ఉంటుంది. తర్వాత ఈ బాధ్యతలు ఇందాక మీరు బాధ్యత అన్నారే, బాధ్యతలను నిర్వర్తించిన అభ్యాసం ఉందేమో ఒకళ్ళు బతకగలుగుతారు. ఇప్పుడు బాధ్యత వహించటం ఉంది, భార్యో భర్త ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయారు, కుటుంబాన్ని భరించారు గనక బాధ్యత తెలిసింది కదా. అదే తర్వాత పిల్లల్ని బాధ్యతగా చూసుకున్నారు కదా. వాళ్ళు మనని చూడకుండా అనేక కారణాలు, విదేశాలకు వెళ్ళో స్వదేశంలో ఉండే చూడకో ఏదో కారణంగా చూడలేదనుకో, వాళ్ళని నిర్వహించిన అనుభవంతో వీళ్ళు ఒంటరిగా బతకగలరు. ఇప్పటిదాకా అమ్మా నాన్న మీద ఎవరి మీదో ఆధారపడి బతికిన వాళ్ళు మీరు ఒంటరిగా బతకమంటే స్టవ్ ఎట్లా వెలిగించాలో తెలియదే, మరి బియ్యం ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని పరిస్థితి. అట్లాంటప్పుడు ఎలా బతుకుతారు? కనుక వీళ్ళల్లో చాలా మంది ఎందుకు పెళ్లి చేసుకోరు అంటే నేను ఒక మాట చెప్తానమ్మా. అసమర్థత, స్వార్థపరత్వం కలిసిన వ్యక్తిత్వం అది. మరి ఇటు అసమర్థులు, ఏమీ చేత కాదు, అటు స్వార్థం, నేను సుఖంగా ఉండాలని. నువ్వు సుఖంగా ఉండాలన్నప్పుడు ఇంకోళ్ళని సుఖపెడితే వచ్చే నష్టం ఏమిటి? మరి నువ్వు కోల్పోయింది ఇచ్చేరాదా వాళ్ళకి నీ ప్రేమ రూపంలో? నువ్వు కోల్పోయింది నీ ప్రేమ రూపంలో వాళ్ళకి ఇచ్చేరాదా? పోనీ ఇవ్వచ్చు.
ఇప్పుడు సుఖం నువ్వు కోల్పోనక్కర్లా, ఉమ్. కోల్పోకుండానే కూడా ఇవ్వచ్చుగా. మరి ఎవరికి నా సుఖం నాదే, నేనే అనుకునేటటువంటి సుఖమే ఉంది ఇక్కడ. నిజం చెప్పాలంటే ఆనందం లేదు. ఉమ్. మేబీ సంతోషం ఉంది, ఉమ్. సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం లేదు. మరే ఈ రెండింటికి చాలా తేడా ఉంది కదా. అమ్మా. ఆనందం లేకుండా గడపాల్సి వస్తుంది. ఉమ్. కష్టమో సుఖమో ఒక మనిషి పక్కనుంటే ఆ బాధ్యత వేరు. Yes. ఎంత దుర్మార్గులైన జీవిత భాగస్వామో పిల్లలో జ్వరం వచ్చి అక్కడ పడుకుని ఉంటే ఏం తగ్గిందా అని కనీసం విసుగ్గానన్నా అడుగుతారే. అవునమ్మా. అమ్మా తగ్గిందా అని అడిగేంత ప్రేమగా కాకపోయినా ఉమ్. కనీసం అట్లా పలకరించే వాళ్ళు కూడా లేకుండా అనాథల్లా ఉండే కన్నా ఇది నయం కదా. మరి కానీ అది చాలా చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అమ్మా. ఆ. అంటే కర్మానుసారంగా పోయిన జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఉమ్. ఆ ఖర్చు తీరడానికి మేబీ భార్యో భర్తో అట్లా ఇబ్బంది పెట్టేవారు అత్త మామ ఉంటారేమో, బహుశా చెప్పలేం. కానీ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధ పెట్టే వాళ్ళు లేరా? ఎందుకు లేదు, వైసీ వర్సా లేరా? ఎందుకు లేరమ్మా. నేను చూశాను కొన్ని కుటుంబాల్లో అమ్మా. అమ్మాయి ఉద్యోగం చేస్తోంది, వాళ్ళు చాలా నార్మల్ బిలో మధ్య తరగతి అంటారు, ఉమ్. అట్లాంటి దాంట్లో కథ కష్టపడ్డారు, చదివించారు, లోన్ ఏదో తీసుకున్నారు, మంచి ఉద్యోగంలోకి వచ్చింది, బ్రహ్మాండంగా సంపాదించి దిగువ మధ్య తరగతి నుంచి ఎగువ మధ్య తరగతికి వచ్చారు వాళ్ళు. వావ్. ఉమ్. పిల్లకి పెళ్లి చేయరు. ఓ. పిల్లకి పెళ్లి చేస్తే అమ్మాయి వెళ్ళిపోయింది అనుకో, మరే ముందు మళ్ళా కథ కథ మొదలే కదా. మొదలు. అమ్మాయి అక్కడ ఇస్తుంది కదా సంపాదన. మరే ఏదో కారణంగా పిల్లకి పెళ్లి చేయకుండా ఆగిన అమ్మ ఒక కుటుంబం నాకు తెలుసు. నాకు చాలా బాధపడ్డాను. నేను చేయగలిగింది ఏం లేదు. ఉమ్. నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే తర్వాత పిల్లలకి పెళ్ళి ఎట్లా, ఉమ్. వాళ్ళ చదువులు ఎట్లా అని ఆపి సినిమాలో కూడా ఉంది అది, అమ్మా. అంటే కరాటే కళ్యాణి అనుకుంటా అందులో ఉంటుంది. అమ్మా. వాళ్ళమ్మ నీ వానా నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే నీ తమ్ముడు బతికెట్లా, నీ చెల్లెలు బతికెట్లా అంటే పాప అందరికీ చేస్తుంది ఆ అమ్మాయి. ఉమ్. ఉమ్. అలా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి. అంతులేని కథను సినిమా కూడా వచ్చింది దీన్ని బేస్ చేసుకుని, జయప్రద హీరోయిన్గా. ఇలాంటివన్నీ మనకి ఎన్నో ఇలాంటి కుటుంబాలు సినిమా చూసి అబద్ధమేమో అనుకున్నాను, కానీ నేను చాలా కుటుంబాలు చూశాను. అదేలేండి. కనుక అబ్బాయికి పెళ్లి చేస్తే జీతం మనకివ్వడు, కోడల చేతిలో ఉంటాడని ఆగిన వాళ్ళని చూసాం. ఎస్. అంచేత తల్లిదండ్రుల స్వార్థపరత్వం కూడా పిల్లలు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం. అసలు పెళ్ళొద్దు అనుకోవడానికి, పెళ్ళంటే ఒక భయం పుట్టించటం తల్లిదండ్రులు చేసేటటువంటి పెద్ద తప్పు. ఏమండి ఎంత కష్టపడుతున్నారండి, ఏమంత కష్టం అండి. సరిహద్దుల్లో సైనికులు పడేంత కష్టం పడుతున్నారా? మరి బాగా చెప్పారు. వర్షంలో ఎండ వాన అనకుండా పొలంలో మనకి పంట పండించడానికి రైతు పడే కష్టం పడుతున్నారా? ఏం కష్టపడుతున్నారమ్మా. ఒకళ్ళనొకళ్ళు సినిమాకి రమ్మన్నప్పుడు రాలేదనో, ఇంకేదో అనో, ఒకళ్ళనొకళ్ళు పుట్టింటి వాళ్ళని తిట్టారని ఆవిడ, లేదా అత్తగారిని ఏదో అందని ఈయన, ఇలాంటి దెబ్బలాట్లే తప్ప నిజమైన కష్టాలు ఏమున్నాయి? దురలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, లేదని. ఎక్సెప్షనల్ కేసెస్ అవి ఉన్నాయి, ఎందుకు లేవు? రకరకాల దురలవాట్లుండి భార్యని బాధ పెట్టేవాడు, అలా కాకుండా గయ్యాళితనంతో భర్తని హింసించే ఆడవాళ్ళు లేరని అనను, కానీ అట్లాంటి వాళ్ళు మాత్రం 100కో 1,00,000కో. కానీ ఎక్కువగా మేము కష్టపడుతున్నాం అనుకున్నది అహంకారం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. వీటిని మీ అహంకారం కోసం, మీ అహంకారం వల్ల మీరు సమస్యలను తెచ్చుకుని పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. ఎంత పాపం చేస్తున్నారు మీరు. మరి మీకేమో హాయిగా ఆనందంగా ఉండాలా, భార్యాభర్త మీరు కలిసి ఉండాలా, మీ పిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని సంసార సుఖానికి దూరంగా ఉండాలా. ఎంత అన్యాయం అమ్మా. మరి 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిని, 21, 22 ఏళ్ళు దాటాక అబ్బాయిని పెళ్లి చేసుకుని సంసార సుఖం అనుభవించమని చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఏ తప్పులు జరగవు. లూజింగ్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దేర్ లైఫ్. తెలుసా? ఎప్పుడో 40 ఏళ్లకు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాక వాళ్ళు అనుకుంటారు 40 ఏళ్ల పాటు ఈ ఆనందాన్ని కోల్పోయానా అని. అది వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత, అది వాళ్ళకెంత పాపం. పిల్లాడి తండ్రినే మనక్కపోవచ్చు, అబ్బాయి గాని అమ్మాయి గాని, కానీ అది వాళ్ళకి తగలదా, ఉసురు తగలదా? కొంచెం జాగ్రత్తగా తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లలు ఎదురుగా పెళ్ళి అన్నది భయంకరమైనటువంటి విషయం అని అనకూడదు. మనకు అది ఎంత భయంకరంగా చెప్పామంటే, నువ్వు హోంవర్క్ చేయలేదా, మీ మాస్టర్ నీ పెళ్లి చేస్తారులే అంటాడు. అంటే పెళ్లి అంటే అదొక పనిష్మెంట్ లాగా అభిప్రాయం. చిన్నప్పటి నుంచి ఇలాంటి అభిప్రాయాలు మనం కలిగించాం. అలా కలిగించి పెళ్లి అంటే పిల్లలు దూరం అయ్యేట్టుగా చేసాం. అలా చెయ్యకూడదమ్మా. పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది, తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే
ఇట్స్ నాట్ ఓన్లీ ఏ బయలాజికల్ నీడ్, ఇట్స్ ఏ స్పిరిచువల్ నీడ్. ఎస్, ఇప్పుడు It తెలియదు helps బహుశా. it helps for spiritual elevation, personal development, personality development. అంచేత ఒక్క స్థాయి మనం అనుకోవద్దు, అన్ని రకాలుగాను కూడా మనిషికి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళి తీరవలసినది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.